నమస్తే. మకర రాశి వారందరికీ ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి? మకర రాశి వారికి నేను ఇచ్చే మోటివేషన్ టిప్ ఏంటంటే, డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్ అండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మీకు ఏళ్ళనాటి శని అయిపోయింది, గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది, మకర రాశి ఏళ్ళనాటి శని అయిపోయింది కాబట్టి అని నేను అనను. ఐ విల్ డెఫినెట్లీ నాట్ సే దాట్. ఎందుకంటే ఏళ్ళనాటి శని ఈజ్ అ గోల్డెన్ టైం. సో ఆ టైం అయిపోయింది. ఎందుకంటే ఏళ్ళనాటి శనిలో చాలా వరకు మంచే జరిగి ఉండాలి. ఎందుకంటే మన కర్మరీత్యానే మనకి జరుగుతాయి కాబట్టి చాలామందికి చాలా మంచి జరిగి ఉండాలి. లైక్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ఆన్ సైట్స్ కానివ్వండి, సెటిల్మెంట్స్ కానివ్వండి, పెళ్ళి, పిల్లలు, ఇలాంటివి ఎన్నెన్నో జరిగి ఉండాలి. సో ఆ శని భగవానుడు అందరూ కూడా శని భగవానుడిని నమస్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. మీ రాశి లార్డ్ శని భగవానుడు తృతీయ స్థానంలో రాహు, శుక్ర, బుధ, రవితో కలిసి ఉండడము, కేతు భగవానుడు మీకు భాగ్యస్థానంలో కలిసి ఉండడము, కుజ భగవానుడు షష్టమంలో, గురు భగవానుడు పంచమంలో. ఇక్కడ హెల్త్ పరంగా కనుక మీకు చూసుకున్నట్లయితే రాశి లార్డ్ వచ్చేసి మీకు తృతీయంలో ఉండడము, అంటే పరాక్రమ భావానికి ఆయన మూవ్ అయి ఉన్నారు. మార్చి 29న మూవ్ అయిపోతారు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాతనే. అయితే మీకు కొంచెం లేజినెస్ కానివ్వండి, ఇటువంటివి కాస్త వీటిల్లో కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. మెంటల్ లెథార్జీ, ఫిజికల్ లెథార్జీ ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. లేజినెస్ పరంగా ఆయన ధనస్థానం నుంచి పరాక్రమ భావానికి మూవ్ అయిపోతున్నారు కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉండలేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మూడ్ ఉండకపోవడం కానివ్వండి, మూడ్ సెట్ అవ్వకపోవడం కానివ్వండి, ఏదైనా ప్రారంభిద్దాం అనుకున్నా, ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నా ఫోకస్ ఉండకపోవడం కానివ్వండి, సిచ్యువేషన్స్ కోఆపరేటివ్గా ఉండకపోవడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయి. దానివల్లనే కాస్త స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి గురవ్వడం జరుగుతుంది. అందుకనే అన్నాను, మీరు డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్, కీప్ డూయింగ్ యువర్ బెస్ట్ అండ్ మూవ్ ఇన్ టు ద ఫ్యూచర్. లెగ్ పెయిన్స్ కాస్త జాగ్రత్త అండి. ఆటోమేటిక్గా ఈ పాటికి మీకు లెగ్ పెయిన్స్ కానివ్వండి, కాఫ్ మజిల్స్ కానివ్వండి, ఇటువంటి వాటిల్లో కాస్త బెటర్మెంట్ అనేది మీరు చూసుంటారు. బట్ ఇంకొంచెం ఒక రకంగా బెటర్గానే ఉంటుంది, ఇబ్బంది లేదు. స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నా కానీ ఈ టైంలో ఒక్కసారి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి జన్మజాతకం చూపించుకుని సరైన టైం చూసుకొని చేయించుకోండి, మంచి జరుగుతుంది. నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోతాయి. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 5th లార్డ్ వచ్చి శుక్ర భగవానుడు కాబట్టి మీరు కళలు, ఆర్ట్ వాటిల్లో మీరు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అటువంటివి నేర్చుకోవడంలో మీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అటువంటివి మీకు వంట పడతాయి కూడా ఓ రకంగా. మళ్ళీ మీకు రావు ప్లేస్మెంట్ బాగుండాలి దానికి. గురు భగవానుడు మీకు పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదో స్కిల్స్ కానీ కోర్సెస్ కానీ ఈ పాటికి చేరుంటారు మీరు. శుభమే, మంచిదే, మంచి జరుగుతుంది. మే 15 లోపు ఆ కోర్సెస్ కనుక కంప్లీట్ అయిపోతుంటే మంచిది, లేకపోతే బ్రేక్ పడుతుందండి మే 15 తర్వాత. ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ మీ స్కిల్స్ పరంగా కనుక మీరు చూసుకుంటున్నట్లయితే ఆ స్కిల్ని మీరు ఎంత చక్కగా మీరు నేర్చుకుంటున్నారు అని కానివ్వండి, శ్రద్ధ పెడుతున్నారు అనేది కానివ్వండి, అది చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఏమవుతుందంటే ఇక్కడ ఎవరో కోసం చదవకుండా మీరు దాంతో మీరు లైఫ్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నట్టుగా ఆ పరంగా కనుక తీసుకువెళ్తున్నట్టయితే శుభం. మే 15 తర్వాత ఎవరైనా ఎగ్జామ్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్, ప్రైవేట్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ ఇటువంటివి అటెండ్ అవుతుంటే మాత్రం జాగ్రత్త అండి. మే 15 లోపు ఎవరైనా ఈ ఏప్రిల్ నెలలో ఎగ్జామ్స్ రాస్తుంటే మాత్రం మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే 5th లార్డ్ మీకు శుక్ర భగవానుడు 3rd హౌస్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంచి జరుగుతుంది. ఇప్పటికీ ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుంటుంది లైఫ్లో. ఎంజాయ్మెంట్, ట్రావెల్స్ ఇలాంటివి, కమ్యూనికేషన్, భోజన వ్యవహారాలు కానివ్వండి, ఆహ్లాదకరమైన వాతావరణాలు కానివ్వండి, సోషల్ సర్కిల్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా, అంటే పాత మిత్రులను కలుసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మంచిదే, శుభంగానే ఉంటుంది. ఇరువురి యొక్క పార్ట్నర్ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళని కలవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మ్యారేజ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు 7వ లార్డ్ వచ్చేసేసి చంద్రభగవానుడు. ఈయన ప్రతి 2.5 రోజులకి రాశి మారిపోతూ ఉంటాడు కాబట్టి ఫ్లక్చువేషన్స్ ఇన్ మ్యారీడ్ లైఫ్ అనేది జనరల్గా కామన్ అండి. బట్ అలా అని టూ మచ్ ఆఫ్ వేవరింగ్ కూడా ఏముండదు, పర్వాలేదు, ఇబ్బంది లేదు. పై చేయి మీది అని చెప్పాలి. లేదంటే ఒక రకంగా మూడీనెస్ అనేది ఎక్కువగా చూపడానికి అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. తర్వాత గురు భగవానుడు కూడా చంద్ర నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి ఒక రకంగా మంచిదే. ఆ మంచి ఆలోచన ఉంటుంది, మంచి మర్యాద ఉంటుంది, మంచి గౌరవం ఉంటుంది పార్ట్నర్ మీద, శుభంగానే ఉంటుంది. అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది.
బిజినెస్ అండ్ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులను చూసినట్లయితే బుధ భగవానుడు, శుక్రుడు. బుధ భగవానుడు మిగతా గ్రహాలు, బుధ భగవానుడు, శుక్ర భగవానుడు కూడా రవి, రాహు, శనులతో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఉద్యోగం చేసే మకర రాశి వారు ఎవరికైనా సరే ట్రావెల్ ఎక్కువ అవుతుందండి. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి బాగా ట్రావెల్ ఎక్కువ అవుతుంది ఈ టైంలో, ఏప్రిల్ నెలలో. స్ట్రెస్ అనుకోకుండా ట్రావెల్ తీసుకోండి, ఒక రకంగా మంచిగా జరుగుతుంది, ఇబ్బంది లేదు. సక్సెస్ ఉంటుంది ఇంటర్వ్యూస్లో కానివ్వండి, మీరు కలిసే మనుషుల్లో కానివ్వండి, డీల్స్లో కానివ్వండి, కాంట్రాక్ట్స్లో కానివ్వండి, సక్సెస్ అనేది చూస్తారు. డిలేస్ అనేవి జరగవు ఎక్కువగా, పర్వాలేదు, అంటే 50-50 అని చెప్పొచ్చు. బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఐడియాస్ చాలా వస్తాయండి, ప్రాబ్లం లేదు. డిస్కషన్స్ ఉంటాయి, రకరకాల మీటింగ్స్, ఫ్రెండ్స్తో డిస్కషన్, సోషల్ గ్రూప్స్తో డిస్కషన్, లేకపోతే సీనియర్స్తో కానివ్వండి, మీ వెల్ విషర్స్తో కానివ్వండి, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరితో అయినా సరే పార్ట్నర్షిప్లో పెట్టుకుందాం అనుకుంటే మాత్రం జాగ్రత్త అండి, పార్ట్నర్షిప్ జోలికి వెళ్ళబోకండి, బ్యాక్ ఫైర్ అవుతుంది మకర రాశి వన్స్ అగైన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ జన్మకుండల్ని చూపించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్స్ అనేది ఏ రాశి వాళ్ళు కూడా వెళ్ళకూడదు, ఒక మకరంకాయే కాదు. అయితే ఇక్కడ మీకు ప్రోగ్రెస్ అనేది మాత్రం కాస్త ఆ టైంలో మే 15 కంటే ముందు మీరు కంప్లీట్ చేస్తున్న స్కిల్స్ కానివ్వండి, ఐడియాలజీస్ కానివ్వండి, ఏదైనా మే 15 లోపు పెడదామనుకుంటే పెట్టండి. మే 1వ తారీఖు దాటిన తర్వాత ఇంకా స్లో అవుతున్నాము, ఇప్పుడు అవ్వంది ఇది, ఒక్క నెలలో పెట్టేస్తామనుకుంటే ఒకసారి చూపించుకోకుండా మాత్రం పెట్టద్దు, జన్మకుండల్ని మాత్రం చూపించుకోండి. తర్వాత మీరు పాటించవలసిన రెమెడీ ఏంటంటే కుజ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు చదవండి. హనుమాన్ చాలీసా మంగళవారం, శనివారం 2 రోజులు వెళ్ళండి, శుభం జరుగుతుంది. బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్త. తర్వాత ఏదన్నా ముఖ్యమైన ప్లాన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఏప్రిల్ 15 తర్వాత వరకు పోస్ట్పోన్ చేసుకోండి. శుభం.